హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 61 ఎపిసోడ్. నా మీద అలిగింది నా డార్లింగ్, అందుకే చిరుబురులాడుతోంది. యూ క్యారీ ఆన్ గైస్ అంటూ నవ్వుతూ చెప్పాడు జై అందరికీ. వదులు, నిన్ను చంపేస్తాన్రా, నన్ను పట్టుకుంటావా, ఎంత ధైర్యం నీకు అంటూ కరుస్తుంటే నోరు మూసేసి, ఎక్కువ చించుకోకే, ఇక్కడే అందరి ముందు ముద్దు పెట్టేస్తాను. నువ్వే అన్నావు కదే మళ్ళీ కనిపిస్తే నీ ఫ్యూచర్ మొగుడిని నేనే అని, అందుకే నిన్ను నా ఫియాన్సీ అని అనౌన్స్ చేశాను అని చెవిలో గుసగుసలాడాడు జై. జై శ్వాస తగిలి చెవుల నుండి చెంపల వరకు వేడి ఆవిర్లు వచ్చి చెంపలు కెంపులైపోయాయి అనురాధకి. కోలకళ్ళు కిందకి వాలిపోవటం చూసి సన్నగా నవ్వుకుంటూ, ఏంటే బెకబెకమంటూ బోదిరి కప్పలా అరుస్తావా మళ్ళీ అని చెవిని పెదవులతో లాగాడు. ఒళ్ళంతా తుళ్ళింత కలిగి వదులు అంటూ వణికే స్వరంతో అంది అంశు. ఏంటే, గట్టిగా చెప్పు అని అల్లరి చేశాడు. వదలరా మగడా, నా బోన్స్ అన్నీ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి, అనకొండలా చుట్టేశావు అని చేతుల్ని లాగివేసింది అంశు. మెస్మరైజింగ్గా నవ్వుతూ చేతులు పట్టు తప్పించాడు జై. ఎదురుగా నిలబడి గుర్రుగా చూస్తున్నాడు సంజయ్ జై వైపు. అతన్ని చూసి నాలిక ఖర్చుకుంటూ తల సైడ్కి తిప్పేశాడు జై. ఎంతో బుద్ధిగా దద్దోజనంలా ఉండే రాముడు మంచిబాలుడు లెక్క అనుకున్నాను. నువ్వు చెడిపోయావరా, ప్రేమనే వైరస్ నిన్ను కుట్టిందా అని అడిగాడు సంజయ్. రేయ్ సతాయించకు అని నవ్వుకున్నాడు జై. లుక్ మిస్టర్, నేను ఈ అబ్బాయిని ప్రేమించడం లేదు, నువ్వు అతిగా ఊహించుకోకు, ఓకే? రావే జెర్సీ అని చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే, ఓయ్ డాల్, నిన్ను వదిలేదే లేదు, కాచుకో అని అరిచాడు జై. పోరా పొట్లకాయ్ అని వెక్కిరించింది అంశు. ఎక్కడికే పోయేది, నా మనసు నీ వశమైతే అని నవ్వుకుంటూ, బాబు సంజు, పాప డీటెయిల్స్ సంగతి చూడమ్మా అని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అదెంత, చిటికలో పని చెప్పాను అని టక్కున మాయమైపోయాడు సంజయ్ అక్కడి నుంచి. చివరి టేబుల్ దగ్గర కూర్చొని చేతి మీద వేసుకున్న డ్రగ్ పౌడర్ని గాఢంగా పీలుస్తూ అంశు మీదే తన చూపును నిలిపి లాంగ్ ఫ్రాక్ టాప్లో అజంతా సెల్ఫోన్లా వెలిగిపోతున్న ఆమె అందాలని కాంక్షగా చూస్తున్నాడు ఒక పర్సన్. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఒక్కో లుక్కు జై మీదకు మళ్ళిస్తూనే ఉంది అంశు. జ్యూస్ తాగుతూ పెదవులు చప్పరిస్తూ ఆమెను కవ్విస్తున్నాడు జై కూడా. వాళ్ళ ఇద్దరిని చూసి రగిలిపోతూ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని ప్రెస్ చేశాడు ఆ పర్సన్. అది పగిలి పీసులు చేతిలో దిగబడి బ్లడ్ కారుతున్నా కూడా అతనికి నొప్పి అనిపించలేదు. అంశు మీద నుంచి దృష్టి మరలించడం లేదు. తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించి చుట్టూ వెతికింది అంశు. అది గమనించి మొహం మరో సైడ్కి తిప్పేసి ఆమె దృష్టిలో పడకుండా కనుమరుగైపోయాడు అతను. జెర్సీ, నాకేంటో అనీజీగా ఉందే, వెళ్ళిపోదామా అంది. అంశు మొహంలో కదలాడే ప్రతి భావాన్ని అబ్జర్వ్ చేస్తున్న జై నొసలు ముడిపడ్డాయి. చైర్ నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు. నీకెందుకు అని కోపంగా చూసింది. అబ్బా అరవకే, ఏమైందో చెప్పు అని లాలనగా అడిగాడు జై. అతని వాయిస్లో సాఫ్ట్నెస్కి మెల్ట్ అయ్యి, ఏంటో అనీజీగా ఉంది, నథింగ్ ఈజ్ దేర్ అని, మేము వెళ్ళిపోతాం అని మెల్లగా చెప్పింది. ఓకే పదండి, అయితే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. మాకు కారు ఉంది. అవునా, అయితే వెనకే ఫాలో చేస్తాను అని సంజయ్ కోసం చూశాడు. అప్పుడే వచ్చి ఏదో చెప్తుంటే, రేయ్ పద తర్వాత మాట్లాడుకుందాం అని ముందుకు కదిలాడు జై. మళ్ళీ వెనక్కి తిరిగి చుట్టూ చూసింది అంశు. జైని చూసి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తున్నాడు ఆ పర్సన్. కొంచెం గ్యాప్ ఇచ్చి తను కూడా లేచి వాళ్ళ వెనకే బయటికి వచ్చాడు. అంశు కారు ఎక్కి స్టార్ట్ చేసింది. జై కూడా తన కారుని స్టార్ట్ చేయగానే కారుని ముందుకు పోనిచ్చింది. ఆమె వెనకే ఫాలో చేస్తూ వెళ్తున్నాడు. ఏం జరిగిందిరా అని ఆత్రంగా అడిగాడు సంజయ్. ఏమోరా, సడన్గా ప్యానిక్ అవుతోంది అని చెప్పాడు. పిల్ల మల్టిపుల్ పర్సన్ టైప్ ఏమోరా, నువ్వు త్వరపడి గోతిలో పడకు అన్నాడు. ఆపరా అని విసుక్కున్నాడు జై. ముందు వచ్చిన ఫ్రెండ్ మాట కంటే వెనక వచ్చిన పిల్ల మాటకే వాల్యూ ఎక్కువిస్తున్నావు కదా, ఓకే కానీ అంటూ అలక నటించాడు సంజయ్. వీళ్ళ వెనకే ఫాలో చేస్తూ డ్రగ్ మత్తు తలకెక్కడంతో కారుని ఎలా డ్రైవ్ చేస్తున్నాడో తనకే తెలియకుండా ఉన్నాడు ఆ పర్సన్. పెట్రోలింగ్ వెహికల్ అది గమనించి అతన్ని వెంబడించింది. అదేమీ గమనించే స్థితిలో లేడు జై. జై కారుని డాష్ ఇవ్వాలనే పంతంతో యాక్సిలేటర్ రైట్ చేసి రయ్యమని పోనిస్తున్నాడు. ఈ పిల్లేంటి మిత్రమా ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది, పోలీసులు చూచినచో మనల్ని మూసేద్దురు అని టెన్షన్గా అన్నాడు సంజయ్ కామెడీగా. నాకు అదే కంగారుగా ఉందిరా, ఇదేమో కార్ని జట్లా నడుపుతోంది అని అదే స్పీడ్ని లెవెల్ కంటిన్యూ చేస్తూ అన్నాడు జై కూడా. ఒక స్ట్రీట్ మలుపు తిరగానే కారు స్లో చేసింది అంశు.
అమ్మ, కొంప వచ్చిందనుకుంటారా, గాడి నెమ్మదించింది అని ఊపిరి పీల్చుకున్నాడు సంజయ్. వెనక వస్తున్న పర్సన్ కళ్ళు మూతలు పడి స్టీరింగ్ వదిలేయగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్కి డాష్ ఇచ్చి సరదాగా కారు అలా 3 పల్టీలు వేసింది. పోలీసులు వెనకే రావడంతో వెహికల్ ఆఫ్ చేసి కిందకి దిగి వెళ్లారు. ఫ్లాట్ రాగానే కారు ఆపింది అంశు. జై కూడా కారు ఆపి దిగుతుందేమో అని వెయిట్ చేస్తున్నాడు. చేతిని బయటికి పెట్టి బాయ్ అని ఆడించి సెల్లార్లోకి కారు పోనిచ్చింది. చిన్నగా నవ్వుకొని మహాముదురు అంటూ ముద్దుగా విసుక్కొని కారు రివర్స్ చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పు మిత్రమా, ఏంటి కదా, ఎప్పుడు చూశావు? పాపకి కొంచెం తొలపొగరు ఉన్నట్లు ఉందే పిల్లకు అని నవ్వాడు సంజయ్. తలపొగరు కాదురా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దాన్ని, తిక్కలు దానికి అల్లరెక్కువ అని నవ్వి జరిగింది చెప్పాడు జై. అబ్బో, బాగానే నాటిందే గుండెల్లో ప్రేమ విత్తనం. మా జైబాబు పొలంలో మొలకలొచ్చాయో అని ఎగిరాడు సంజయ్. స్టూపిడ్, నోరు మూసుకో అంటూ అందంగా బ్లష్ అయ్యాడు జై. అబ్బో, ఇదంతా సిగ్గే అని టీచ్ చేశాడు సంజయ్ కూడా. బెడ్ మీద పడుకొని తల కిందకి వేళ్లాడేసి జై పట్టుకుంది గుర్తుకు రాగానే చిగురు టాకులా కంపించింది ఆమె దేహం. వీడి టచ్ చాలా ప్రమాదంలా ఉందే జెర్సీ, ఒళ్ళంతా తీపి బాధను రేపాడు రాస్కెల్ అని నవ్వింది. తెలుగు అర్థం కాక జెర్సీ పాపం బిక్క మొహం పెట్టింది. ఇదో ఇంగ్లీష్ పక్షి, ఏదైనా ప్రేమ గురించి చెప్పాలంటే మన తెలుగు లాంగ్వేజే బెస్ట్. అబ్బా, ఎన్ని కవితలు, ఎన్ని బుక్స్, ఎన్ని ప్రేమగాథలు అన్నీ మనకే చెల్లాయి అని ఇంగ్లీష్లో జెర్సీకి తన ఫీలింగ్ చెప్పింది అంశు. నీకు నచ్చాడా అని తన ఉత్సుకతతో అడిగింది జెర్సీ. నైస్ గాయ్ అని బెదవిని మురిపంట నొక్కిపట్టి ప్రెస్ చేసింది అంశు కూడా. నైస్ గాయ్ కాదు, లవ్లీ బాయ్ అని అనాలని టీచ్ చేసి మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని గుడ్ నైట్ అని తన బెడ్ ఎక్కేసింది జెర్సీ. కనుల ముందు అందమైన జయరూపం కనిపించి కంటి మీద కునుకు దరిచేరనని మారాన్ చేసింది. బెడ్ మీద సర్కస్ ఫీట్లు చేస్తోంది పిల్ల. నైట్ వేర్ వేసుకొని బెడ్ మీద బోర్లా పడుకుని పిల్లోని హక్ చేసుకుని అంశుని గుర్తు చేసుకున్నాడు. రాక్షసువే నువ్వు, మొహంలో ఎన్ని వేరియేషన్స్ పండించాలో అన్నీ పండించావు. నిన్ను వదలనే నేను, లవ్ యూ డాల్ అని నవ్వుకుంటూ నాకు నేనే కొత్తగా ఉన్నాను. ఇన్నాళ్ళు ఎంతోమంది గర్ల్స్ ప్రపోజ్ చేసినా ఎవ్వరూ నచ్చలేదు. లవ్ చేయాలనే థాట్ కూడా రానే లేదు నాకు. మొదటిసారి నా మనసు నిన్ను చూడగానే స్పందించింది. లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటే ఇదేనా అని ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు జై. నెక్స్ట్ డే అంశు పాప వెళ్లే మార్గంలోనే కాపు కాశాడు జై. కానీ చూసి చూడనట్లు పట్టనట్టు వెళ్ళిపోతుంటే వెనకే వెళ్తూ, ఏంటే గీర దొబ్బుతున్నావు, నీకోసం 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని కోపం నటించాడు. గుర్రుగా చూసి నేను రమ్మన్నానా, వెయిట్ చేయి అని చెప్పానా అని జై మీదకు వెళ్ళింది. ఏంటి మిడిగుడ్లు వేసుకుని భయపడుతున్నావు, చిన్నపిల్లాడు నన్ను కూడా చూడకుండా అని బిక్కమొహం పెట్టాడు. జై ఇన్నోసెంట్ ఫేస్ చూసి వచ్చే నవ్వుని కష్టంగా ఆపుకుంది అంశు. నీది రాతిగుండె, పసోడు ఇంత బాధపడుతున్నాడని అయ్యో పాపం అనే జాలి కూడా లేదే రాక్షసి, నీ పని మా నానితో చెప్తా అంటూ వెక్కినట్టు నటించాడు జై. పక్కపక్క నవ్వేసింది అను. సన్నగా నవ్వుతూ, ఐ లైక్ ఇట్ యువర్ స్మైల్, నీ ఫేస్ మీద నవ్వే అందమే, కోపం కాదు. పద కాలేజీకి వెళ్ళి ఏం సాధిస్తావు కానీ లవ్ పాఠాలు నేర్చుకుందాం అంటూ నవ్వాడు. ఏ ఒళ్ళు ఎలా ఉంది, లవ్వు గివ్వు అంటున్నావు అంటూ చెలరేగింది. నిన్ను చూసినప్పటి నుంచి చెమచెమలాడుతోందే, ఏదో కావాలని మారాన్ చేస్తోంది. పదవే, చేసిన డ్రామా చాలు. నాకు పడిపోయావని నీ మనసు నా మనసుకి మేఘ సందేశం పంపింది అని చేతిని పట్టుకొని లాక్కెళ్తుంటే, వదులు మొద్దు, నేను రాను, నాకు క్లాస్ ఉంది అని గింజుకుంది. మొద్దు అంటే గుద్దుతా, దెబ్బకి కోమాలోకి పోతావు అని కారు ఎక్కి లాక్ చేసి తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఏ మిస్టర్, ఇది టూ మచ్, నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటూ అరిచింది. అబ్బా, కాకిలా అరవకే బాబు, నిన్నేమీ కొరుక్కు తినను, జస్ట్ నీతో అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనిపించింది అంటూ నవ్వాడు. నిజంగా నన్నేమీ చేయవు కదూ అని కంటిరెప్పల్ని రెపరెపలాడించింది. ఆమె మొహం దోసిట్లోకి తీసుకొని, ట్రస్ట్ మీరా, నీకు ఇష్టం లేకుండా ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏం చేయను అంటే మన పెళ్ళయ్యాక కూడా అని నుదురు ముద్దు పెట్టాడు జై. అందంగా విచ్చుకున్నాయి అంశు పెదాలు. ఆ నవ్వు చూసి నీ మొహానికి ఈ బ్యూటిఫుల్ ఐస్, ఈ చిట్టి పెదవుల మీద నవ్వే అందమే అని వేళ్లతో కింద పెదవిని లాగి కారు స్టార్ట్ చేశాడు జై. కాలమే తెలియనంతగా డే మొత్తం కరిగించేసి రిటర్న్ అయ్యారు. కారు దిగాక అంశు చేతిని పట్టుకొని తన చేతికి ఉన్న రింగ్ తీసి ఆమె వేలికి తొడిగి లవ్ యూరా అని ప్రపోజ్ చేసి, ఇంత సింపుల్గా ప్రపోజ్ చేశాడేంటి అని వేరేగా అనుకోకు. నాకు హంగులు ఆర్భాటాలంటే నచ్చదు, సింపుల్గా ఉండాలి, అదే ఇష్టం.
నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని బలవంతం చేయను. నువ్వు చెప్పే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. అది ఎన్ని సంవత్సరాలైనా అని చేతి మీద చిరుముద్దు అద్ది బాయ్ అంటూ కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు జై. జై పెట్టిన రింగును చూసి వేలితో నిమురుకుంటూ చిరుముద్దు అద్దింది అంశు. ఎదురుగా గుర్రుగా చూస్తూ నడుం మీద చేతులు ఆంచి నిలబడి ఉన్న జెర్సీ కనబడింది. జెర్సీని చూసి గతుక్కుమని హా అంటూ పెదవులు చెంపల వరకు సాగేసి పిచ్చి నవ్వు నవ్వింది. నవ్వకు, చంపేస్తాను, నువ్వెళ్ళు వస్తాను అని మాయ చేసి మాయమయ్యావు కదూ నిన్ను అంటూ పీక పట్టుకుంది జెర్సీ. కూల్ డియర్, ఉమ్మా పద, నీకు బోలెడు విషయాలు చెప్పాలి అంటూ లాక్కుపోయింది అంశు. యాక్సిడెంట్ అయిన పర్సన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పోలీసులు. ఎవరు ఏంటి అని ఐడెంటిఫై చేసి తన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. 6 అడుగుల ఎత్తు, బలమైన దేహంతో, జులపాల్లాంటి జుత్తుతో అదో రకంగా చూపర్లను భయపెట్టేలా ఉన్న వ్యక్తి హాస్పిటల్లోనికి ఎంటర్ అయ్యాడు. మెడికల్ గార్డ్స్ అమర్చి ఆక్సిజన్ మాస్క్ మీద ఊపిరి తీసుకుంటున్న ఆ పర్సన్ను చూసి చేతిని పట్టుకొని రోనీ ఏంట్రా ఇది అని అడిగి మా బ్రదర్ పరిస్థితి ఏంటి అని సీరియస్గా అడిగాడు పక్కనే ఉన్న డాక్టర్ని. డాక్టర్ గొటుకలు మింగుతూ కోమాలోకి వెళ్ళాడు సార్ అని చెప్పాడు. డాక్టర్ కాలర్ పట్టుకుని గుంజుతూ చంపేస్తాను, నా బ్రదర్కి ఏమైనా అయితే అంటూ రౌద్రంగా అరిచాడు. పాపం ఆ డాక్టర్ గజగజా వణికిపోయాడు అతని కోపాన్ని చూసి. ఈ రాబర్ట్ తమ్ముడికి ఏమైనా అయితే నువ్వు ఈ హాస్పిటల్ ఏదీ ఉండదు చూసుకో అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ భీతిల్లి నిలువుగుడ్లేసుకుని అలాగే చూస్తున్నాడు. సార్ అని వినయంగా పిలిచిన తన అసిస్టెంట్ పిలుపు వినిపించి డీటెయిల్స్ తెలిసాయా అని గంభీరంగా అడిగాడు. ఎస్ సార్, డ్రగ్ యూజ్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్ వల్లే యాక్సిడెంట్ జరిగింది. ఓవర్ స్పీడ్తో వెళ్ళి డివైడర్ని ఢీకొట్టింది కార్. మన రైవల్స్ ఎవరు టార్గెట్ చేయలేదు అంటూ చెప్పాడు. ఓకే అని డాక్టర్ వైపు చూసి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రాబర్ట్ అక్కడి నుంచి. మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ రిలాక్స్ అయ్యాడు డాక్టర్. ఈ రాబర్ట్ ఆంగ్లో ఇండియన్ తండ్రికి ఇండియన్ మదర్కి పుట్టిన కొడుకు. ఇక్కడ ఆమె జాబ్ కోసం వస్తే ఆమెను మ్యారేజ్ చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యాడు. రాబర్ట్ తాత ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడు. అలా రాబర్ట్ కూడా అదే బాటలో నడుస్తూ తను చేసే లీగల్ బిజినెస్లతో పాటు ఈ బిజినెస్ చేస్తున్నాడు. పోలీసులకు దొరకకుండా ఏదైనా పబ్లిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మహామేధావి. అన్నా తమ్ముడు ఇద్దరూ కూడా మానిస్టర్స్ అని చెప్పుకోవచ్చు. జై అంశుతో పాటు సంజయ్ జెర్సీ కూడా బయటకు వెళ్ళేవారు. జెర్సీ పాపని గోకాలని తెగ ట్రయల్స్ వేసేస్తున్నాడు సంజయ్. పిల్లాడిని చూస్తేనే నిప్పులు జరిగేది జెర్సీ. మిత్రమా ఇది న్యాయమా అంటూ మొహం గంటు పెట్టుకున్నాడు సంజయ్. కోక్ తాగటం కూడా అన్యాయమేనా అని నవ్వాడు జై ఏం తెలియనట్టు. ఏంటి వెటకారమా అని నడుం మీద చేతులు పెట్టుకుని సీరియస్ లుక్ ఇచ్చాడు సంజయ్. నీ బాధ ఏంట్రా చెప్పు అన్నాడు. నా బాధ ఏంటా, నువ్వేమో నీ పిల్లతో పాటు పాటలతో ఆటపాటలతో మస్తు ఎంజాయ్ చేస్తున్నావు, నేనేమో ఉప్పులేని పప్పు చప్పగా పడి ఉన్నాను అంటూ పెదవి విరిచాడు. ఏ గర్ల్ ఫ్రెండ్ దేకటం లేదా అని చైర్ వెనక్కి వాళ్ళి రిలాక్స్గా అడిగాడు జై. ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఏంటో మీ జంటను చూశాక అలాంటి చిలక్కొట్టుడంటే నచ్చడం లేదు మిత్రమా అన్నాడు. అయితే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని నవ్వాడు జైబాబు. చూసుకున్నా, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే చాలు అన్నాడు. నొసలు ముడిచి నా హెల్ప్ అంటే అని కొంచెం దూరంలో ఉన్న జెర్సీని చూసి సైగ చేశాడు జై. బ్రహ్మానందంలా గోళ్లు కొరుక్కుంటూ సిగ్గుపడ్డాడు సంజయ్. రే నీ అయ్యా, నువ్వు సిగ్గుపడకరా బాబు, సిగ్గుకే సిగ్గేసి సూసైడ్ చేసుకుని చచ్చుద్ది అని నవ్వాడు. నీకు మంచి సరదాగా ఉందే అంటూ మొహం ఎగబెట్టుకున్నాడు. జస్ట్ చిల్ యార్ అని నవ్వి జెర్సీ నువ్వంటేనే మండిపడుతోందిరా, మరి ఎలా లైన్లో పెడతావు అని అడిగాడు జై. ఏమోరా బాబు, అదే అర్థం కావడం లేదు, నిప్పులు మింగిన తెల్ల కోతిలా ఎగురుతోంది, దొంగ సచ్చింది అంటూ పళ్ళు నూరాడు. నీ నోటి తేట మాటలే ఆపు, అందుకే జెర్సీ కరుస్తోంది, మెల్లగా ప్యాంపర్ చేయాలిరా, అప్పుడే నువ్వంటే ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇంకా నయం చంకనేసుకొని జోలపాటు పాడమని లేదు, నడుం విరిగి దీనికే కాదు దేనికి పనికిరాకుండా పోతాను, నా మాట పూర్తిగా వినవా నువ్వు అన్నాడు. చెప్పండి లవ్ గురువు, ఏదో సామెత చెప్పినట్లు ఉంది ఇదంతా అని మంటగా అన్నాడు సంజయ్. నీ చావు నువ్వు చావురా, నా జోలికి రాకు, పో పో గబ్బునాయాల అని కసురుకున్నాడు జైబాబు. అలా అంటే ఎలా మిత్రమా అంటూ మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చినట్టు మాట్లాడాడు సంజయ్. నేను చెప్పిందే చెయ్యి, నా తల తినకు అని. ఏ డాల్ ఎంతసేపే ఇక్కడ అని అరిచాడు జై. వస్తున్నా దేవ్ అని ఫ్రెండ్స్తో మనం మీట్ అవుతామా మళ్ళీని అంటూ బాయ్ చెప్పేసి వచ్చింది అంశు.
స్టార్ట్ అవుదామా లేదా ఇంకా బ్యాలెన్స్ ఉందా నీ ఫ్రెండ్స్తో ఉప్పర్ మీటింగ్కి అంటూ గుర్రుగా చూశాడు జై. ఇంత పాజిటివ్ ఏట్రా నీకు అని యగాదిగా చూసింది అంశు. నేనంతేనే, నాది అనుకుంటే ఇంకొకరిని చూసినా సహించలేను అని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్ళాడు జై. సన్నగా నవ్వుకుంటూ రాజర్షి అంటూ వెళ్ళింది. బేబీ అంటూ స్వీట్గా పిలిచాడు సంజయ్. ఉరిమి చూసి వాట్ అంటూ కరిచింది. కాట్ల కుక్కలా కరుస్తోందిరా బాబు అని హెయిర్ రబ్ చేసుకుంటూ నథింగ్ పద మాడు మొహమా అని తిట్టుకుంటూ వెనకే వెళ్ళాడు సంజయ్ కూడా. నెక్స్ట్ డే సండే కావడంతో జై ఫ్లాట్లో మకాం అందరికీ కుక్ చేద్దామా మనం సంజు అంది అంశు. అబ్బో నీ కుకింగ్ కూడా వచ్చా అంటూ నవ్వాడు సంజయ్. ఎందుకు రాదు, హాట్ వాటర్ వండుతాను అంటూ ఇకిలించింది పిల్ల. బాబోయ్ ఇంత పెద్ద వంట వచ్చా నీకు అంటూ ఆశ్చర్యాన్ని నటించాడు సంజయ్. చిరుదెబ్బ వేసి వెక్కిరించుకు, యూట్యూబ్ ఉండగా మనకేలా చింత అంటూ కళ్ళు ఎగరేసి కిచెన్లోనికి వెళ్ళింది అంశు. ఫ్లాట్ అంతా బొంగరంలా చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు సంజయ్. ఏంట్రా సర్కస్ ఫీట్లు చేస్తున్నావు అంటూ నెత్తి మీద ఒకటి పీకాడు జై. నీ సఖి కిచెన్లోకి ఆరంగేట్రం చేసింది, అందుకే ఆఖరిసారిగా ఫ్లాట్ని చూస్తున్నా, మళ్ళీ చూడగలమో లేమో అని అంటూ పెదవి విరిచాడు సంజు. ఇది కుక్ చేస్తుందా, కొంప మునిగింది, ఆపకుండా డ్యాన్స్ చేస్తావే అంటూ కిచెన్లోకి పరుగు తీశాడు జైబాబు. అప్పటికే హాట్ వాటర్లో మైదాపిండి వేసి కలయబెట్టేస్తుంది బిడ్డ. పాప పీసుశీల ఏం చేస్తున్నావమ్మా అని బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటూ అడిగాడు జైబాబు. పరోటా చేసి చికెన్ కర్రీ చేస్తాను దేవ్ అంటూ కులుక్కుంటూ చెప్పింది అంశు. పిండి ఇలా కలపాలా అని జై గరిటతో తిప్పబోతుంటే గరిటె కదలకుండా అందులో బిగుసుకుంది. ఇదేంటి గమ్తో అతికించినట్టు ఇలా బిగుసుకుంది అని స్టవ్ ఆఫ్ చేశాడు జై. ఏమోరా నాకు అదే అర్థం కాలేదు, ఏమైందంటావు అని ఇన్నోసెంట్ ఫేస్తో అడిగింది అంశు. నీకెందుకే ఈ తిప్పలు, తిండి తినటమే సరిగ్గా రాదు, కుకింగ్ చేస్తావా, మొహం చూడు అని నవ్వాడు జై. నవ్వకురా, నేను ఫీల్ అవుతాను, ఇదే చేద్దాం అనుకున్నాను అని అమాయకంగా అంది అంశు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై అంశుల లవ్ స్టోరీని వింటూ ఆనందంగా ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.